హాయ్, హలో, నమస్తే. నేను మాధవి. వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ పిజ్జా అండి. పిజ్జా బేస్ లేకుండా మనం ఇన్స్టెంట్గా బ్రెడ్ మీద పిజ్జాని చేసుకోవచ్చండి. పిజ్జా బేస్ లేకుండా కానీ బ్రెడ్ పిజ్జా యాజ్ ఇట్ ఈజ్ పిజ్జా టేస్టే ఉంటుందండి. పిల్లలైతే ఆపకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. పైగా చేసుకోవడం కూడా చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈరోజు బ్రెడ్ పిజ్జాని ఎలా చేసుకోవాలో మీకు 2 వేస్లో చూపిస్తానండి. ఒకటి వచ్చేసి స్టవ్ మీద, ఇంకో మెథడ్ వచ్చేసి మైక్రోవేవ్లో. స్టవ్ మీద అయితే 5 మినిట్స్లో రెడీ అవుతుందండి. మైక్రోవేవ్లో అయితే 20 నుంచి 30 సెకండ్స్లో బ్రెడ్ పిజ్జా రెడీ అవుతుంది. మరి రెసిపీ చూసే ముందు మీ సజెషన్స్ని, మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి లేట్ చేయకుండా బ్రెడ్ పిజ్జా చేసేద్దామండి. సో లెట్స్ కుక్. ఈరోజు నేను బ్రెడ్ పిజ్జా కోసం 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. దాని మీద పిజ్జా సాస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే 2 టేబుల్ స్పూన్స్ టొమాటో కెచప్లో 1/4 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1/4 టీ స్పూన్ వచ్చేసి సన్నగా గ్రేట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని మిక్స్ చేసుకున్నారంటే మన ఇన్స్టెంట్ పిజ్జా సాస్ రెడీ అండి. పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీని మీద చీజ్ని స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర మోజరెల్లా చీజ్ లేకపోతే మీరు చీజ్ స్లైసెస్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. మనం ఎంత చీజ్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి పిజ్జా. ఇప్పుడు చీజ్ వేసుకున్నాక దీని మీద ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని పెట్టుకోండి. తర్వాత టమాటో పీసెస్ని, అలాగే రెడ్ క్యాప్సికమ్ పీసెస్ని పెట్టుకోండి. మీ దగ్గర ఉంటే మాత్రమే రెడ్ క్యాప్సికమ్ యూస్ చేయండి, లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. అలాగే ఆనియన్ స్లైసెస్ని కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆలివ్స్ని కూడా పెట్టుకొని 1 టీ స్పూన్ వచ్చేసి స్వీట్ కార్న్ని ఇలా ఈవెన్గా వేసుకోండి. ఇప్పుడు దీని మీద కొన్ని ఆలపినోస్ పీసెస్ని కూడా పెట్టుకోండి. ఆలపినోస్ పుల్లగా కారంగా భలే ఉంటాయండి. మీకు దొరికితే మాత్రం కంపల్సరీగా యూస్ చేయండి. ఆన్లైన్లో దొరుకుతాయండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక దీని మీద నుంచి మళ్ళీ ఒకసారి చీజ్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆరిగానోని స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకోండి. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి, ఎండుమిర్చిని కొంచెం ఎండలో పెట్టి డ్రై చేసుకున్నా, లేదు అంటే కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని క్రష్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు మన పిజ్జా వచ్చేసి బేక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయండి. నేను ముందు స్టవ్ మీద ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ మీద ఒక ప్యాన్ లేదా తవా పెట్టుకొని దాన్ని ముందే హీట్ చేసుకోండి. దాంట్లో కొంచెం బటర్ అప్లై చేసి ఇప్పుడు మన పిజ్జాని ఇందులో పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నుంచి 6 మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే బేక్ చేసుకోండి. స్టవ్ని మీరు హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే బ్రెడ్ వచ్చేసి మాడిపోతుందండి, టేస్ట్ అస్సలే బాగుండదు. కాబట్టి కంపల్సరీగా స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. ఒక్కసారి చీజ్ మెల్ట్ అయిందంటే సరిపోతుందండి. చూడండి, చీజ్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మీకు కట్ చేసి చూపిస్తానండి. చూడండి ఎంత యమ్మీగా ఉందో, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు నేను మైక్రోవేవ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక మైక్రోవేవ్ సేఫ్ ప్లేట్ తీసుకొని అందులో ఈ బ్రెడ్ని పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ని మైక్రోవేవ్లో పెట్టుకొని ఒక 20 నుంచి 30 సెకండ్స్ బేక్ చేసుకోండి. మన మైక్రోవేవ్లో పెట్టిన బ్రెడ్ పిజ్జా కూడా రెడీ అయింది. ఎంత చీజీగా ఉందో కదా, సూపర్ యమ్మీగా ఉంటుందండి. వేడి వేడి పిజ్జా తిన్నారంటే ఆహా అంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? మరి ఇంకా లేట్ ఎందుకండి, రెసిపీని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీ రెసిపీ ఫొటోస్ని లెట్స్ కుక్ విత్ మధు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని ఫాలో చేస్తూ ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.